చూడండి మీ అభిమాన సీరియల్స్ పూర్తి ఎపిసోడ్లు ఉచితంగా సన్ నెక్స్ట్ యాప్ లో టీవీలో ప్రసారమైన వెంటనే ఇప్పుడే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఏం పద్మావతి, చెయ్యి ముందుకు పెడితే పేపర్స్ తీసుకొని వెళ్ళిపోతాననుకుంటున్నావా? నీ నాటకాలు ఆపు పద్మావతి. పొగరుతో మనుషుల జీవితాలను నాశనం చేయడం, డబ్బుతో మనుషులను కొనాలనుకోవడం నీకు అలవాటైపోయింది కదా. ఇక ఇలాంటి ప్రయత్నాలు మానేసి మా పెళ్లి ఎలా చేయాలో ఆలోచించు పద్మావతి. దానివల్ల నీకే ఉపయోగం ఉండదు. నన్ను మనసులో పెట్టుకుని విష్ణు నీతో కాపురం చేయడు. ఈ ఆస్తి తీసుకుంటే నీకు కొంతైనా ఊరటవుతుంది. పెళ్ళయ్యాక ఎవడికైనా పాత పెళ్ళం కంటే కొత్త పెళ్ళమే అందంగా కనబడుతుంది. నేను రాగానే నువ్వు వంటింట్లో పని మనిషిలా మారిపోతావు. అలా ఎప్పటికీ జరగదు. నా సీనయ్య ఎప్పటికీ నన్ను మర్చిపోడు అని నువ్వనుకుంటే సరిపోదు పద్మావతి. నీ సీనయ్యని నీకు కాకుండా నేను చేస్తాను కదా. పద్మావతి నన్ను వాళ్ళ జీవితాల్లోంచి తప్పుకోమని, కావాలంటే తన ఆస్తి మొత్తం ఇచ్చేస్తానని చెప్పింది. ఇప్పుడేం చేయాలి? వెంటనే ఫోన్ చేసి తనతో మాట్లాడాలి. హలో, నీతో అర్జెంటుగా మాట్లాడాలి. ఏంటో చెప్పు. ఇలా కాదు, మనం కలిసి మాట్లాడుకోవాలి. అలా అస్తమాను కలవడం మంచిది కాదు మయూరి. విషయం ఏంటో ఇప్పుడే చెప్పు. కుదరదు. ఇది ఫోన్లో మాట్లాడుకునే విషయం కాదు. మనం కలిసి మాట్లాడుకోవాల్సింది. రేపు మార్నింగ్ కలిసి మాట్లాడుకుందాం. నేనే వచ్చి అన్ని విషయాలు మాట్లాడతాను. ఓకే. పుష్ప, 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 కమింగ్. ఇంతకాలం నా వెనకే ఉంటూ నన్ను ముందుకు నడిపించావు పుష్ప. నీ గురించి ఎవ్వరికీ తెలియదు, ఒక్క నాకు తప్ప. ఈ పుష్ప గురించి తెలుసుకోవడం అంత తేలిక కాదు మయూరి. నేను ఒక అజ్ఞాత వ్యక్తిలాగానే ఉంటాను. నువ్వు నా మనసుకు దగ్గరయ్యావు కాబట్టి నీకు నేనెవరో తెలుసు. పుష్ప, మనం ఎన్ని రోజులు పడ్డ కష్టానికి ఫలితం దక్కే రోజొచ్చింది. కానీ నీకు ఇన్ఫార్మ్ చేయకుండా డెసిషన్ తీసుకోవడం నాకు ఇష్టం లేదు. అందుకే నీకు విషయం చెప్పి నిర్ణయం తీసుకుందామని వచ్చాను. ఏంటా విషయం? పద్మావతి తన భర్తకి బదులుగా తన యావదాస్తిని ఇచ్చేస్తానంది. ఇంకా మనం ఈ డ్రామాలు అక్కర్లేదు. విష్ణుపై నాకు ఎలాంటి ఇష్టం లేకపోయినా తనపై నాకు ఇష్టం ఉన్నట్టు ఇంతకాలం నా మనసును కూడా నమ్మిస్తూ వచ్చాను. ఇదంతా పద్మావతిపై పగతో చేస్తాను. మరిప్పుడు ఆ పగని ఎందుకు వదిలేద్దాం అనుకుంటున్నావు? పద్మావతి నాకు చేసిన నష్టానికి బదులుగా ఆస్తి మొత్తాన్ని ఇచ్చేస్తానంది.
దాంతో మనిద్దరం పెళ్లి చేసుకుని హ్యాపీగా బ్రతకొచ్చు. మరి పద్మావతి కూడా తన భర్తతో పిల్లలతో సంతోషంగా బ్రతుకుతుంది కదా. అవును. ఓ పద్మావతి ఆస్తికి 10ంతలు ఆస్తి నా దగ్గరుంది. కానీ నా టార్గెట్ డబ్బు కాదు మయూరి, ఆ పద్మావతి. నా టార్గెట్ ఆ పద్మావతి. నా పరిస్థితి నీకు అర్థం కావడం లేదు. నువ్వు చెప్పినట్టే విష్ణుతో చనువుగా ఉన్నాను. ఎన్నో అబద్ధాలు చెప్పాను. ఇంకొన్ని రోజులు ఆగితే నిజంగానే విష్ణుతో నా పెళ్లి జరిగిపోయేలా ఉంది. ఆ పెళ్లి జరగడం మంచిదే కదా మయూరి. ఇప్పుడు నా మనసులో నువ్వు తప్ప మరెవరూ లేరు. పద్మావతిని తప్ప వేరే ఆడదాని వైపు కన్నెత్తి కూడా చూడని విష్ణుని నేనెలా పెళ్లి చేసుకోను? అలా విష్ణు ఎవరిని చూడడు కాబట్టే పద్మావతికి అతనంటే ప్రాణం. అందుకే పద్మావతి ప్రాణాన్ని అతనికి దూరం చేయమని చెప్తున్నాను. అంటే పగ కోసం పెళ్లి చేసుకోమంటావా? అవును. విష్ణుతో నీ పెళ్లి జరిగితే పద్మావతి జీవితాంతం ఏడుస్తూ ఉంటుంది. మరి మనిద్దరం ఎలా ఒకటవుతాం? ఆ విషయం గురించి మనం తర్వాత ఆలోచించుకుందాం. పెళ్ళైన తర్వాత ఆలోచించుకోవడానికి ఏమీ మిగలదు పుష్ప. నేను ఈ పెళ్లి చేసుకోను. చూడు మయూరి, ఇంతకాలం నేను చెప్పినట్టే చేశావు. ఈ ఒక్క విషయంలో కూడా చెయ్యి. ఈ పెళ్లి నువ్వు చేసుకోవాలి. నేను పోగొట్టుకున్న ఆనందాన్ని నిన్ను పెళ్లి చేసుకొని తిరిగి సాధించొచ్చు అనుకున్నాను. అందుకే నువ్వేం చెప్తే అది చేశాను. కానీ ఈ పెళ్లికి మాత్రం నేను అంగీకరించను. ఇప్పుడే వెళ్ళి ఆ పద్మావతికి నిజం చెప్తా. ఆ తర్వాత నువ్వు నన్ను ఎందుకు పెళ్లి చేసుకోవో చూస్తాను. ఆగు మయూరి. నేను చెప్పేది ఒక్కసారి విను. వినను. పద్మావతి వాళ్ళకి నిజం చెప్పాక నిన్ను మళ్ళీ కలుస్తాను. అమ్మా, నాకెందుకెన్ని కష్టాలు ఇస్తున్నావు? తెలిసి నేనెవ్వరికి ఏ అపకారం చేయలేదు. మయూరి అన్యాయంగా నా మీద నిందలు వేస్తుంది. ఆ రోజు కూడా నేనిద్దరిని బతికించడానికి ప్రయత్నం చేశాను. కానీ సిద్ధార్థ తలరాత వల్ల అతను చనిపోయాడు. నేను హాస్పిటల్కి తీసుకెళ్లడం వల్లే మయూరి బతికింది. ఆ దుర్మార్గురాలు చేసే పనికి నా భర్త బాధపడుతున్నాడు. పిల్లలు మా మధ్య నలిగిపోతున్నారు. ఈ సమస్యకి ఏదో ఒక పరిష్కారం చూపించమ్మా. ఇదంతా నా వల్లే జరిగింది. నేను అనవసరంగా మయూరి మీద జాలిపడ్డాను. మొదటే నేను తన్ని దూరం పెట్టి ఉంటే ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చేవి కావు. నాన్న, ఏంటి సాక్షి? నాన్న, నాకు ఏడుపు వస్తుంది. ఏం చేయాలో తోచడం లేదు. ఏమైందమ్మా? నాన్న, నువ్వు నిజంగా మయూరిని పెళ్లి చేసుకుంటావా? ఆ మయూరి మంచిది కాదు నాన్న. అమ్మని అస్తమానం ఏడిపిస్తుంది. నాన్న, నువ్వు ఆ మయూరిని పెళ్లి చేసుకుంటే ఇంకా అమ్మ జీవితాంతం కష్టాలతో బ్రతకాల్సి వస్తుంది.
వద్దు నాన్న, తనని నువ్వు పెళ్లి చేసుకోవద్దు. నాకు అమ్మని చూస్తుంటే ఏడుపు వస్తుంది నాన్న. తనెప్పుడు బాధపడుతూ ఉండాల్సి వస్తుంది. నువ్వు మయూరిని పెళ్లి చేసుకోవద్దు. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి అమ్మ ఏడుస్తూనే ఉంటుంది. ఆ మయూరి వల్ల అది ఇంకా ఎక్కువ అవుతుంది. అమ్మ సాక్షి, ఊరుకోమ్మా. అమ్మ బాధపడకుండా నేను చూసుకుంటాను. ఎలా చూసుకుంటావు నాన్న? ఆ మయూరి చూడనివ్వదు. అమ్మనే కాదు, మమ్మల్ని కూడా చూడనివ్వదు. నాన్న, నువ్వు నాకు బొమ్మలు కొనియక్కర్లేదు, కొత్త బట్టలు కొనివ్వమని కూడా అడగను. కానీ నువ్వు మయూరిని పెళ్లి చేసుకోవద్దు నాన్న. ఆ మయూరి మనకొద్దు. నువ్వు, నేను, అమ్మ, దీక్ష మనం హ్యాపీగా ఉన్నాం నాన్న. సాక్షి బాధ చూడలేకపోతున్నాను. వెళ్ళి ఆ మయూరితో మాట్లాడి ఏదో ఒకటి చేయాలి. కామాక్షి, ఆ మయూరిని నెత్తికెక్కించుకున్నావు. ఇప్పుడు అది కొంపలో దయ్యంలో తయారైంది. ఆ మయూరిని తీసుకొచ్చింది మీ కోడలు. నేను ఇంటి నుంచి బయటికి గెట్టేస్తానంటే అడ్డుపడింది మీరు, మీ కొడుకు. మధ్యలో నన్నంటారేంటి? మేము అంతవరకే చేశాం. ఆ తర్వాత మయూరితో కలిసి కుట్రలు చేసింది నువ్వు. ఇప్పుడు ఆవిడ గారు నిన్ను కూడా లెక్క చేయడం లేదు. పద్మావతి అక్క, విష్ణు సార్. పద్మావతి అక్క, విష్ణు సార్. అమ్మో, మళ్ళీ ఏదో గొడవ తెచ్చిపెట్టినట్టుంది. వెళ్ళి అదేంటో చూడాలి. ఏమైంది మయూరి? అది ఏమైంది మయూరి? ఎందుకు ఇలా అరుస్తున్నావు? ఆవిడ గారు అరవడానికి కారణం కావాలా పద్మావతి? మనల్ని హింస పెట్టాలనుకుంటే ఇలాగే చేస్తుంది. మయూరి, ఇప్పటి వరకు వాళ్ళ జీవితాలతో ఆడుకున్నది చాలు. ఇకనైనా వాళ్ళని ప్రశాంతంగా వదిలే. అంకుల్, ఒకసారి నేను చెప్పేది వినండి. జరిగిన దాంట్లో అక్క తప్పు గాని, విష్ణు సార్ తప్పు గాని ఏమీ లేదు. ఇదిగో మయూరి, తప్పొప్పుల సంగతి దేవుడు చూసుకుంటాడు. ఎకనైనా నువ్వు బయటికి నడు. మామయ్య, ఈవిడ గారు మళ్ళీ ఏదో కథ చెప్పాలనుకుంటుంది. మనందరినీ మోసం చేయాలనుకుంటుంది. అవును సార్, మోసమే జరిగింది. ఆ రోజు గెస్ట్ హౌస్ లో చూడు, మళ్ళీ మళ్ళీ అవే అబద్ధాలు చెప్పకు. వినే ఓపిక మాకు లేదు. మయూరి ఏదో చెప్పబోతుంది, కానీ సీనయ్య తన ధోరణిలో పడి తనని చెప్పనివ్వడం లేదు. ముందు అదేంటో తెలుసుకోవాలి. మయూరి, నువ్వేం చెప్పదలుచుకున్నావో చెప్పు. తను చెప్పాల్సింది ఇంకా ఏం మిగిలింది? అంతా వివరంగానే చెప్పింది కదా. అది కాదత్తయ్య, తనేదో చెప్పాలనుకుంటుంది. ముందు అదేంటో విందా. నువ్వు చెప్పు మయూరి. ఒకరు చేసిన తప్పుకి ఇంకొకరు శిక్ష అనుభవిస్తున్నారక్క. అందుకే ఈ విషయం చెప్పడానికి వచ్చాను. సరే, అదేంటో చెప్పు. కొన్ని తప్పులు తెలిసి జరుగుతాయి, కొన్ని తెలియకుండా జరుగుతాయి. అలాంటి వాటిలో ఇదొకటి. లేని బిడ్డను ఉన్నట్టు చెప్పి మోసం చెయ్యొచ్చు. కానీ మనసులో గిల్టీ ఫీలింగ్ ని ఎలా తప్పిస్తాను? ఇదిగో మయూరి, నువ్వు ఇలా అర్థం కాకుండా చెబితే ఎలా? చెప్పేదేదో సూటిగా చెప్పు. నాన్న, తను చెప్తుంది కదా, చెప్పనివ్వండి. మయూరి, నువ్వు చెప్పు. అక్క, అసలేం జరిగిందంటే
మయూరి. నేను తర్వాత మాట్లాడతాను. రే లవంగం, ఆ మయూరి ఏం మాట్లాడిందో నీకు అర్థమైందిరా? ఎలా అర్థమవుతుంది బావా? ఆవిడ గారు కావాలని ఇలా టెన్షన్ పెట్టింది. తన చేతలే కాదు, మాటలు కూడా అర్థం కావు. మయూరి మాటల్లో ఏదో మార్పు కనబడుతోంది. ఖచ్చితంగా తనేదో చెప్పబోయింది. కానీ ఫోన్లో మెసేజ్ రాగానే ఇక్కడి నుంచి పారిపోయింది. అసలేం చెప్పాలనుకుంది? ఎందుకు వెళ్ళిపోయింది? మయూరి, నువ్వు గనుక నేను చెప్పినట్లు చేయకపోతే దాన్ని ఇంకా ప్రాణాలతో చూడలేవు. నేను నీకు దక్కాలంటే వెంటనే నీ ప్రయత్నం ఆపి నాకు కాల్ చేయి. పుష్ప, ఏంటి పిచ్చి పని? మయూరి, వీడియో కాల్ చేయి. నేనున్న పొజిషన్ నీకు తెలుస్తుంది. సరే. పుష్ప, ముందా రివాల్వర్ ని పక్కన పడే. నో మయూరి, నేను ఇదంతా నీకోసమే చేస్తున్నాను. నాకు చావైనా బ్రతుకైనా అది నువ్వే మయూరి. ఏంటి, ఇదంతా నా కోసం చేస్తున్నావా? అవును మయూరి, నువ్వు ప్రాణంగా ప్రేమించిన సిద్ధార్థ ఆ పద్మావతి వల్లే నీకు దూరం అయ్యాడు. అప్పుడు నువ్వెంత బాధపడ్డావో నా కళ్ళారా చూశాను. అందుకే ఆ పద్మావతిని ఇంత టార్చర్ పెట్టాను. ఆమె కళ్ళల్లో నుండి కన్నీరు వచ్చేలా చేశాను. అది సరిపోదు మయూరి, నేను నీ సంతోషాన్ని మాత్రమే కాదు నీ బాధను కూడా మోస్తున్నాను. అందుకే పద్మావతిపై మరింతగా పగ తీర్చుకోవాలని ఆరాటపడుతున్నాను. కానీ నాకు జరిగిన అన్యాయానికి 10 ఆ పద్మావతిని బాధ పెట్టాను. తనకే కాదు, ఈ ఇంట్లో అందరినీ బాధ పెట్టాను. నువ్వు పెట్టిన బాధలు వాళ్ళు మర్చిపోతారు మయూరి, హ్యాపీగా ఉంటారు. ముఖ్యంగా పద్మావతి ఒక పీడకలలాగా జరిగిన వాటిని మర్చిపోయి హ్యాపీగా ఉంటుంది. పుష్ప, ఇప్పటి వరకు జరిగింది వేరు, ఇకపై జరగబోయేది వేరు. నాకు విష్ణుతో పెళ్లి జరగబోతుంది. జరగనివ్వు మయూరి, అప్పుడే పద్మావతికి మనం బుద్ధి చెప్పగలం. వీల్లేదు, నా మనసు అందుకు ఒప్పుకోవడం లేదు. నీకోసమే నేను బ్రతుకుతున్నాను మయూరి. నా ఆలోచనల్ని నువ్వు అర్థం చేసుకుంటావనుకున్నాను, కానీ నువ్వు నన్ను నమ్మడం లేదు. ఇంక చావడమే మంచిది. మళ్ళీ జన్మంటూ ఉంటే నీకోసమే పుడతాను. ఆగు పుష్ప, నేను నిన్ను నమ్ముతాను. నువ్వు చెప్పినట్టే చేస్తాను. నా కోసం నువ్వు ప్రాణాన్ని సైతం వదలడానికి సిద్ధపడ్డావు. నీకోసం నేను ఏదైనా చేస్తాను. థ్యాంక్స్ మయూరి, ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకున్నావు. కానీ విష్ణుతో నా పెళ్లి జరిగితే ఇక నీ లైఫ్ లోకి నేను ఎలా వస్తాను? ఇదొక బొమ్మల పెళ్లి మాత్రమే. అంటే ఏంటి నీ ఉద్దేశం? సిద్ధార్థ నీకు దూరమయ్యాక నువ్వు నరకం అనుభవించావు, అది నేను చూశాను. అలాగే విష్ణు దూరమై ఆ పద్మావతి నరకం అనుభవించాలి, అది నేను చూడాలి. అందుకే ఇది కేవలం బొమ్మల పెళ్ళే అని అన్నాను. ఒక్కసారి విష్ణు నన్ను పెళ్లి చేసుకుంటే ఇంకా నేను ఎలా దగ్గరవుతాను? అది ఎలా చేయాలో, నిన్ను ఎలా దగ్గర చేసుకోవాలో నాకు తెలుసు మయూరి. విష్ణుని నీ లైఫ్లోంచి తప్పించి ఆ తర్వాత సరే పుష్ప, నువ్వు ఆ భరోసా ఇస్తే ఈ పెళ్లి నేను చేసుకుంటాను. నీ మొహంలో ఆనందం చూడడం కోసమే నేను ఇదంతా చేస్తున్నాను. పద్మావతి పడే బాధను నువ్వు ఎంజాయ్ చేసేలా నేను చేస్తాను. ఓకే పుష్ప,
నాకిష్టం లేకపోయినా నీకోసం విష్ణు చేత తాళి కట్టించుకుంటాను. ప్రామిస్. ఈ మాట చాలు. మళ్ళీ నీ కాల్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. బాయ్ మయూరి. బాయ్. పద్మావతి, నీ కారణంగా నేను జైలుకి వెళ్లాల్సి వచ్చింది. అందుకే ఇదంతా చేస్తున్నాను. నేను ఒక చిన్న స్కామ్ చేస్తే నువ్వు నన్ను పోలీసులకు పట్టించి జైలుకి పంపా. అందుకే నీ భర్త నీకు కాకుండా చేస్తున్నాను. మయూరి మీద నాకు ప్రేమ లేదు. నీ మీద పగ కోసం ఆమెను ఆయుధంగా వాడుకుంటున్నాను. నాకు సంతోషమే లేకుండా చేసావు పద్మావతి. నీకు కన్నీళ్లే మిగిలేలా చేస్తాను. నువ్వు జీవితాంతం కుమిలిపోవాలి.